పూజా కార్యక్రమాలు ఏమన్నా ఉన్నాయా అని ఈ యొక్క సోమకాల మహారాజులు కూడా కైలాసంలో పరమేశ్వరుడు ఆ యొక్క పార్వతీదేవిని గురించిన ఈ యొక్క అనంతపురాణ గురించి వాళ్ళతో మాట్లాడుకుంటున్నారు. ఈ యొక్క కైలాసంలో ఆ పార్వతీదేవి ఆ యొక్క పరమేశ్వరుడు దగ్గరికి పోయి, ఓ స్వామి, ఈ యొక్క భూలోకంలో ఉన్నటువంటి స్త్రీలందరినీ కూడా సౌభాగ్యములు అష్టైశ్వరులు కలిగినటువంటి మతమైన విధంగా కూడా సెలవుని చెప్పి కూడా అనగా ఆ యొక్క పరమేశ్వరుడు ఆ యొక్క పార్వతీదేవికి ఇలా నడుస్తారు. లోకాచార్యుని యొక్క భూలోకంలో వరలక్ష్మీదేవి వ్రతం ఉన్నది. ఈ యొక్క వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో ఈ యొక్క సకల సంపదలన్నీ కూడా వాళ్ళు అష్టైశ్వరాలను కూడా భోగాలను కలిగి సుఖశాంతితో జీవిస్తారు. ఈ యొక్క వరలక్ష్మి వ్రతాలను ఏ విధంగా ఆరాధించాలి అని చెప్పి ఒక పార్వతీదేవి ఉంటుంది. ఈ యొక్క వరలక్ష్మీదేవి వ్రతం అనగా ఆ యొక్క సాక్షాత్తు శ్రీమంతమైనటువంటి సజీవమైనటువంటి ఈ యొక్క లక్ష్మీదేవి యొక్క వ్రతము. ఈ యొక్క ఆ రోజు శ్రావణ మాసంలో వచ్చి పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజున ఈ యొక్క వ్రతాన్ని ఆచరిస్తే ఈ యొక్క అమ్మవారిని కలుగుతుందని కూడా చెప్తారు. అయితే ఈ యొక్క వ్రతాన్ని ఎప్పుడు ఆచరించాలి, ఎలా ఆచరించాలి కూడా ఆ యొక్క పార్వతీదేవి పరమేశ్వరుడు ఉంటుంది. ఎవరైనా ఈ యొక్క వ్రతాన్ని ఆచరించాలని కూడా ఉంటుంది. అనగా ఆ యొక్క పరమేశ్వరుడు ఆచరిస్తారు. లోకాచార్యుని మదనగరం అనేది రాజ్యం ఉంది. ఆ యొక్క రాజ్యంలో ఈ యొక్క పార్వతీదేవి యొక్క పుణ్యస్త్రీ ఉండేది. ఈ యొక్క పుణ్యస్త్రీ అంటే ఆ యొక్క స్త్రీకి పుణ్య లక్షణం ఏంటంటే ఆ యొక్క అత్తమాలను బాగా చూసుకోవడం, భావించకుండా కష్టాలు నష్టాలతో ఆ యొక్క సహజీవనం చేస్తూ ఉండేది. అటువంటి ఆ యొక్క పార్వతీదేవికి ఒకరోజు నిద్రిస్తూ ఉండగా కలలో ఆ యొక్క మహాలక్ష్మీదేవి ఈ యొక్క ఎదురు చేస్తుగా చూస్తే ఇది నా కూడా ఇంట్లో అమ్మవారికి భర్తకి ఆ యొక్క కళ నుంచి గౌరవిస్తుంది. అందరూ కూడా మేము అన్ని సంకల్పమే కదా ఈ యొక్క అమ్మవారి పూజా కార్యక్రమం కలిసి చేసుకున్నామని ఆ యొక్క శ్రావణ గురించి యొక్క శుక్రవారం రోజున ఉదయాన్నే తరగతుకొని ఇదంతా ప్రకృతి చేసుకొని గోమయంతో అంటే ఆవుతోటి ఆ యొక్క గోపంతో ఆ ఇదంతా శుద్ధి చేసుకొని ఈ యొక్క అమ్మవారిని వేదిక ఏర్పాటు చేసుకొని కలిసి ఏర్పాటు చేసుకొని అమ్మవారికి షోడశ ప్రకారం అంటే 16 రకాల పూజలు చేసుకున్నారన్నమాట. చేసిన తర్వాత తదుపరి ఈ యొక్క మంత్రపుష్పంలో ఈ యొక్క వచ్చిన చుట్టుపక్కల స్త్రీలందరూ ఇంట్లో కార్యక్రమాన్ని కూడా చుట్టుపక్కల స్త్రీలందరూ కూడా పిలిచి కార్యక్రమం చేసుకుంటారు. చేసిన తర్వాత అందరూ కూడా మొదటి ప్రదక్షిణ జరగగానే అందరికీ కూడా కాళ్ళకి ఖర్చులు వస్తాయి అన్నమాట. అంటే పేదలో ఉన్న వాళ్ళందరికీ కూడా కాళ్ళకి ఖర్చులు వస్తాయి. రెండవ ప్రదక్షిణ చేయగానే వాళ్ళకి ఇటువంటి ఆభరణాలన్నీ కూడా చేతులు గాజులు ఆభరణాలు కంకణాలు వస్తాయన్నమాట. మూడవ ప్రదక్షిణ చేయగానే వాళ్ళందరికీ కూడా సకలాభరణాలన్నీ కూడా ఏర్పడతాయి. వీళ్ళందరూ కూడా లభించాక నమస్కరించుకొని అక్కడ భోజనాలు ప్రసాదాలను కూడా స్వీకరించి ఇంటికి చేసుకుంటా ఇళ్ళకి పోవడానికి రథాలు ఎన్నో గుణాలు వచ్చాయట. ఆ విధంగా ఒక అనుభవం కాబట్టి ఈ యొక్క భాగ్యాన్ని కూడా పొందడానికి కారణమైంది ఆ చారుమతిదేవి కాబట్టి ఆ యొక్క చారుమతిదేవి కూడా అందరూ పొగుడుతూ ఆ యొక్క చుట్టుపక్కల వాళ్ళని కూడా చెప్పుకుంటూ ఉన్నారన్నమాట. అప్పటి నుంచి కూడా ఒక చారుమతి ఆ గ్రామస్తులందరూ కూడా ఈ యొక్క వరలక్ష్మీదేవి వ్రతాన్ని యథావిధిగా శ్రావణ గురించి ముందు శుక్రవారం రోజున ఆచరణ చేసుకుంటూ వస్తున్నారు. అప్పటి నుంచి కూడా వారికి సంవత్సరం వ్యాధులన్నీ కూడా కలిగినాయి. ఈ విధంగా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తే ఎవరికైనా కష్టాల్లో ఉన్న వాళ్ళకి కూడా లక్ష్మీదేవి అనుగ్రహం. లక్ష్మి అంటే ధనం, ధనం ఉంటే ఏదైనా చేయవచ్చు. అటువంటి ధనాన్ని ప్రాప్తి చేసేది ఆ మహాలక్ష్మీదేవి. ఆ యొక్క మహాలక్ష్మీదేవి అనుగ్రహం అందరికీ కలగాలని గోవిందరామారాయణ గారు ఈ యొక్క కళ్యాణంలో వారి ఆధ్వర్యంలో వ్రతాన్ని అర్పించడం జరిగింది.
विशेषकालः मंत्रलोके क्रियालोके भक्तिलोके श्रद्धलोके सत्यापि यदुष्टं महंतो गृह्णन्तु एतत् फलं सर्वं श्री वरलक्ष्मी देवता पादात्मस्तु देवता पादात्मस्तु देवता प्रपूर्णैषवर्तदान्तेभ्यः शतमानकोशदायित्रिशायुष्येन्द्रिये प्रतिष्ठदेवं धानं संवत्सरं दीर्घमायुः देवलक्ष्मी देवता प्रपूर्णं वाञ्छता कटाक्षफलसिद्धिरस्तु। देवता